హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున మనం అహాన్ని సిలువ వేయడానికి ఉపవాస ప్రార్థన కావాలండి. అహం అణుచుకోవాలంటే దేవుని సిలువను ధ్యానించాలి. సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం పశ్చాత్తాపం కలుగుతుంది, మన స్థితి మనం ఎరుగుతాం, మనలోనికి ఆ తగ్గింపు వస్తుంది. అందుకొరకు ఈ లెంట్ ఆచరించవచ్చా అన్నప్పుడు యథార్థంగా అర్థవంతంగా నిన్ను నీవు సరిచేసుకోవడానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉండగలవో ఉండి ప్రార్థించవచ్చు. కానీ ఖచ్చితంగా చర్చిలో మీటింగ్ పెట్టారు కాబట్టి వెళ్ళాలి, ప్రార్థన చేయమన్నారు కాబట్టి చెయ్యాలి అనటం వల్ల ప్రయోజనం లేదు. సిలువ బొమ్మను కాదు మనం ఆచరించేది, సిలువ వేయబడిన క్రీస్తును మనం గుర్తించాలి. ఒంటరిగా ప్రార్థించుకొని సిలువను ధ్యానించి పశ్చాత్తాపడి నా కోసం సిలువ వేయబడిన ప్రభువును నేను అంగీకరించుకొని నాలో ఉన్న గర్వాన్ని, స్వనీతిని, స్వార్థాన్ని, అహంకారాన్ని, దేవుని దృష్టిలో అసహ్యంగా కనపడే ప్రతి దాని కొరకు నేను పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడతాను అన్న ఒక్కరోజు దేవునితో గడపండి. సిలువను ధ్యానించండి, సిలువ ప్రేమను ధ్యానించండి. మీ జీవితంలో సిలువ అపజయం కాదండి, అది గొప్ప జయం. సిలువలో యేసుప్రభు ఓడిపోలేదు, జయించాడు. మానవుడు జయించలేని ప్రతి పాపాన్ని, అహంకారాన్ని, స్వార్థాన్ని, గర్వాన్ని, పాపం వల్ల కలిగే ప్రతిస్పందనలన్నిటినీ ప్రభు జయించాడు, సాతానును జయించాడు. ఆయన మరణము ఒక ఓటమి కాదు. అందుకే ఆయన చివరిగా కేక వేసినప్పుడు ఏమన్నాడు? సమాప్తమైనది అని చెప్పి చివరిగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆయన నరకానికి పోలేదు, ఆయన సాతానికి అప్పగించుకోలేదు, ఎవరి చేతులకు అప్పగించుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి ఆయన వెళ్ళాడు. అదే ఒక విజయానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు ఇవాళ సిలువలో లేడండి, అది చూసి ఆడవక్కర్లేదు. దేవుడు నీ హృదయం నలిగితే, పశ్చాత్తాపం పొందితే దాన్ని చూసి ఆయన ఆనందిస్తాడు. ఉపవాసం ఉన్నావో లేదో అవసరం లేదు, 10 రోజులు, 1 రోజు, 40 రోజులు, అవి లెక్కలే లేవు ఆయనకి. పూర్ణ హృదయంతో నువ్వు తిరిగిన మరుక్షణంలోనే ప్రభు మన యందు ఆనందిస్తాడు. ఈ రోజున ఆ వ్యక్తిగతంగా ముఖాముఖిగా దేవునితో నీకు సంబంధం ఉన్న రోజు నీకు ఆచారాలు, అలవాట్లు, ఎవరో తొయ్యాల్సిన, నెట్టాల్సిన, చెప్పాల్సిన పని ఉండదండి. దేవునితో కనెక్ట్ అవ్వడానికి మనం ఈ లెంట్ డేస్ను వాడుకోవచ్చు. మత్తయి సువార్తలో ఉన్న చివరి 3 అధ్యాయాలు, మార్కు సువార్తలో చివరి 3 అధ్యాయాలు, లూకా సువార్తలో చివరి 3 అధ్యాయాలు, యోహాను సువార్తలో చివరి 3 అధ్యాయాలు, మొత్తం ఎన్నైనా 4 3 12 అధ్యాయాలు ప్రభువు సిలువ మరణ పునరుద్ధానాల గురించి రాయబడింది. ఆయన జననాన్ని గురించి కేవలం 2 అధ్యాయాలే రాయబడ్డాయి. ఆయన జననాన్ని గురించి 2 అధ్యాయాలే రాయబడ్డాయి. ఆయన సిలువ మరణ పునరుద్ధానాల గురించి 12 అధ్యాయాలు రాయబడ్డాయి. మిగిలినవన్నీ ఆయన 30 సంవత్సరాల జీవిత చరిత్ర అందులో ఉంటే, ఒక్క వారం, ఇప్పుడు మీరు చదివిందంతా 3 రోజులు, 3 రోజుల్లో జరిగింది 12 అధ్యాయాల్లో వివరించాడంటే ఏది ముఖ్యం? ఆయన జననం కంటే, ఆయన బోధల కంటే, ఆయన 33 సంవత్సరాల జీవితం కంటే, ఆయన చివరి జీవితంలో జరిగిన చివరి వారంలో జరిగిన వాటికి ప్రాముఖ్యత ఇచ్చారు. యేసుక్రీస్తు సిలువే లేకపోతే మానవ జాతికి వాళ్ళ మార్గమే లేదండి, పాప క్షమాపణే లేదు. ప్రార్థన. నా దోషం కొరకు నీ చేతుల్లో శీలలు కొట్టారని, నా పాపం కొరకే నీ పాదాలలో మేకులు కొట్టారని, నిలువెల్ల చెడిపోయిన నన్ను ఏ మంచి లేని నా కొరకు నలుగొట్టబడిన నా యేసయ్య, నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలగాలని, నీవు చేసిన యాగము ద్వారా నాకు విడుదల దొరకాలని, పాపినైన నన్ను పరిశుద్ధపరచుటకు, శాపానికి గురై, పాపానికి బలై,
నరకపాత్రుడైన నన్ను పరిశుద్ధుడిగా, శుద్ధుడిగా, నీకిష్టుడిగా, నీ రాజ్య వారసుడిగా చేసుకోవాలని నా యేసయ్యా, నా కొరకు నీవు సిలువలో చేసిన యాగము కొరకు వందనములయ్యా. సిలువ ద్వారా దేవునితో సంధి చేయబడి దూరస్తులమైన మేము సమీపస్తులుగా, నేరస్తులమైన మేము నిర్దోషులుగా తీర్చబడామన్న సంగతిని గుర్తు చేసుకొని నా స్థానంలో నా కొరకు మరణించిన నా యేసయ్య కొరకే నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయండి ఆయన. జాలి కలిగిన దేవుడు, ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచు మనపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. కరుణావాత్సల్యం కలిగిన దేవుడు మిమ్మల్ని కరుణించునన్న మాట అక్షరాల ఈ అంచె దినాలలో మా పట్ల నెరవేరుటకు సహాయము చేయచున్నది. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.